హాయ్ ఫ్రెండ్స్, మన గ్రామీణ డాక్ సేవకులకి ఒక శుభవార్త ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎలిజిబిలిటీ సర్వీస్ తగ్గింపు ఆమోదమైంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఫర్ ది ఇయర్ 2024 వేకెన్సీ ఇయర్ అనే సబ్జెక్ట్తో ఈ ఆర్డర్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, సర్కిల్స్ నుంచి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అందులో 2022లో నోటిఫై చేసినటువంటి వేకెన్సీలన్నీ కూడా మిషన్ రిక్రూట్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరిగినా కూడా కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. సో వాటిని 2023కి కలుపుకొని 23ను కూడా మిషన్ రిక్రూట్మెంట్ కింద ఫిలప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే 2023లో కూడా చాలా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ పోస్టులు అనేటువంటివి మిగిలిపోయాయి. కాబట్టి ఈ 2024 ఎల్డీసీఈ వేకెన్సీలను 68 ముందు 2022లో మిగిలిపోయినట్టువి, అలాగే 2023లో మిగిలిపోయినట్టువి, వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసి ఈ 2024లో వచ్చిన రాబోయేటువంటి వేకెన్సీలు వీటన్నిటినీ కలిపి 2024 సంవత్సరానికి వేకెన్సీ పోస్టులు 60 దానికి అనుగుణంగా ఎల్డీసీ ఎగ్జామ్ని కండక్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇకపై 2024 సంవత్సరం నుంచి ఏదైనా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ లేదా ఎంటీఎస్ పోస్టులు మిగిలిపోతే, ఎల్డీసీఈ ద్వారా మిగిలిపోతే అలాంటి పోస్టుల్ని వెంటనే ఎస్ఎస్సికి ఇచ్చేస్తాం, అంటే స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్కి ఇచ్చేసి వారి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది నిర్వహించబడుతుంది అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ 2024కు సంబంధించినటువంటి ఎల్డీసీ ఎగ్జామ్ సాధ్యమైనంత త్వరలో కండక్ట్ చేసేసి అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఉంటే మాకు వెంటనే తెలియచేయండి. ఎందుకు అంటే 2025 సంవత్సరం నుంచి ఈ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అన్ఫిల్డ్ వేకెన్సీలు ఏమన్నా ఉంటే వాటిని ఎస్ఎస్సికి ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబడుతుంది అని క్లియర్ కట్గా చెప్పారు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఎల్డీసీ 2024 సంవత్సరం నుంచి 2018లో ఏదైతే రిక్రూట్మెంట్ రూల్స్ ఇచ్చారో పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ కావచ్చు, అలాగే ఎంటీఎస్సీ కావచ్చు, వాటిని సవరించుతున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ సవరణ ఏంటి అంటే, ఎలిజిబిలిటీ కండిషన్స్లో 1 సంవత్సరాన్ని ఎగ్జంప్షన్ ఇస్తున్నాం, అంటే 1 సంవత్సరం తగ్గిస్తున్నాం. అటు ఎంటీఎస్లు కావచ్చు, జీడీఎస్లు కావచ్చు, వీరందరికీ కూడా 1 సంవత్సరాన్ని తగ్గించి ఈ రిక్రూట్మెంట్లో పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అయినా సరే, ఎంటీఎస్ అయినా సరే, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ సర్వీస్లో 1 సంవత్సరాన్ని తగ్గిస్తున్నాం అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ తగ్గుదల అనేటువంటిది ఈ 2024 నుంచి అమలులోకి వస్తుంది. అయితే ఈ ఎలిజిబిలిటీ సర్వీస్ అనేటువంటిది 1/1/2024కి కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. సో అది ఏమిటి అంటే, ఈ ఎంటీఎస్కి సాధారణంగా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలంటే ఎంటీఎస్ 3 ఇయర్స్ సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. ఇకపై 2 ఇయర్స్ సర్వీస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎంటీఎస్లకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ సర్వీస్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. అలాగే జీడీఎస్లు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే 5 ఇయర్స్ సర్వీస్ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 సంవత్సరం తగ్గించి అది 4 సంవత్సరాలకు చేశారు ఫ్రెండ్స్. అంటే ఎల్డీసీ 2024 నుంచి ఒక జీడీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే వారికి 4 సంవత్సరాలు సర్వీస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సర్వీస్ అనేటువంటిది జనవరి 1కి పూర్తయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఎంటీఎస్కి ఎగ్జామ్ రాయాలంటే జీడీఎస్లకి మినిమం సర్వీస్ 3 ఇయర్స్ ఉండేది ఫ్రెండ్స్. సో దాన్ని కూడా తగ్గించి 2 సంవత్సరాలు మాత్రమే చేశారు ఫ్రెండ్స్. సో కాబట్టి మొత్తానికి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎంటీఎస్లకి అయితే 2 ఇయర్స్ సర్వీస్ సరిపోతుంది, అలాగే జీడీఎస్లకి అయితే 4 ఇయర్స్ సర్వీస్ సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే జీడీఎస్లు ఎంటీఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే వారికి 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఎలిజిబిలిటీ సర్వీస్ అంతా కూడా ఈ ఎల్డీసీఈ 2024 నుంచి అమలులోకి వస్తుంది ఫ్రెండ్స్. సో వారు 1/1/2024కి ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉన్నట్లయితే వారందరూ కూడా ఎల్డీసీ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఇది మన గ్రామీణ డాక్ సేవకులకి అలాగే ఎంటీఎస్లకు ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వీస్ కండిషన్స్ తగ్గించారు కాబట్టి మీరు అతి కొద్ది సర్వీస్తోనే ప్రమోషన్ తీసుకునేటువంటి అవకాశాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ ఎల్డీసీ 2024లో ఖచ్చితంగా ప్రమోషన్ని సంపాదించుకోండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను.